నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించింది. ఇంకా రెండో లిస్టు ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ఎంపీ టికెట్ ఎవరికి వస్తూ ఉంది, ఎంపీ అభ్యర్థి ఎవరు కాబోతూ ఉన్నారు అని చెప్పి సస్పెన్స్లో ఉంది. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ నడుస్తుందని చెప్పొచ్చు. ఏపీ జితేందర్ రెడ్డి కావచ్చు, డీకే అరుణమ్మ కావచ్చు, బండారు శాంతికుమార్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి బీజేపీ పెద్దలు ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మీడియా సంస్థలు పెద్ద ఎత్తున అన్ని మీడియా సంస్థలు కవర్ చేస్తూ ఉన్నాయి. మహబూబ్‌నగర్కి సంబంధించిన ఎంపీ స్థానం ఎవరికి వస్తుంది, మరి ఏ నాయకునికి వస్తుందని చెప్పి కూడా. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చూసుకుంటే కూడా బీసీ సంఘ నేతలు, బీసీ సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. బీసీ నాయకునికే రావాలి టికెట్, బీసీ ఎందుకంటే దాదాపు 60% పైగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ ప్రజలు ఉన్నారు, బీసీ ఓటర్లు ఉన్నారు. కాబట్టి తప్పకుండా బీసీ నాయకునికి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీజేపీ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది, బీసీల అభివృద్ధికి తోడ్పడుతుంది. బీసీ నాయకునికి తప్పకుండా ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు కూడా పెడతా ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని మెజార్టీ మీడియా సంస్థలు, ఏదైతే మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన మీడియా సంస్థలు ఎక్కడ కూడా బీసీ నాయకుడైన బండారు శాంతికుమార్ పోటీలో ఉన్నాడు, ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి అని చెప్పి కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు, ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. కేవలం డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకెవరు పోటీలో లేరు. ఇక బండారు శాంతికుమార్ సార్ అంటే ఎవరు అని కూడా చెప్పట్లేదు కనీసం మీడియా సంస్థలు. ఈ విషయంపైన ప్రస్తుతం మనం బండారు శాంతికుమార్ సార్కి ఫోన్ చేద్దాం. ప్రస్తుతం ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా ఉన్న పరిస్థితి. బండారు శాంతికుమార్ సార్కి ఫోన్ చేద్దాం. నిజంగా మరి బీజేపీ పార్టీ పెద్దలు మరి బీసీలకు సపోర్ట్ చేస్తారా, బీసీలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా ఏందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి దాదాపు మేము గత 2 నెలలుగా చూసుకుంటే కూడా అన్ని బీసీ సంఘాలు కూడా బీసీ నాయకుడైన బండారు శాంతికుమార్ సార్కి రావాలి టికెట్ అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. మొన్న కూడా మక్తల్లో మొన్న న్యూస్ కవర్ అయినట్టుంది, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది అంటారు? టికెట్ నాకే వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకంటే సార్ మోదీ గారు గత ఎన్నికల్లో సార్ బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. అవును సార్. ఎందుకంటే సార్ బీసీలు అధిక శాతంలో ఉన్నారు తెలంగాణలో. కాబట్టి అధిక ప్రజల మెజార్టీ ప్రజల అభీష్టం మేరకు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది, సుపరిపాలన చేయొచ్చు అని వారి ఉద్దేశం. ఆ నేపథ్యంలో మహబూబ్‌నగర్లో కూడా 65% బీసీలు ఉన్నారు మహబూబ్‌నగర్ పార్లమెంట్ లో. సార్ కాబట్టి నేను బీసీ క్యాండిడేట్ కాబట్టి నాకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సార్ నేను 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సార్ 2 సార్లు అనుభవం గల సీనియర్, రాజకీయంలో సీనియారిటీ ఉన్న నాయకులకు నేను టికెట్ త్యాగం చేయవలసి వచ్చింది పార్టీ అధిక ఆదేశం మేరకు. సో నేను అప్పటి నుంచి కూడా వాళ్ళ గెలుపు కొరకు నేను ప్రయత్నం చేశాను. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించాను. సో సిన్సియర్ గా పనిచేస్తున్నాను. కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ లో కూడా రెడ్డి, కాంగ్రెస్ లో కూడా రెడ్డి పోటీ చేస్తున్నారు. కాబట్టి బీజేపీ నుంచి బీసీ అభ్యర్థికి ఇస్తే దాదాపు 10 నుంచి 15% ఓట్లు ఎక్కువ నాకు వచ్చే అవకాశం ఉన్నాయి, గెలుపు అవకాశం కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ అంశాన్ని కేంద్ర అధిష్టానం పరిశీలించి నాకే టికెట్ ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మేము కూడా గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మేము కూడా సర్వే తీసుకున్నాం సార్. మేము కూడా వెరీ గుడ్. సో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అధికారంలోకి వస్తాయని చెప్పి బీసీ వాదంతో పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఆ విధంగా ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున పెరిగింది సార్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కూడా అంటే మీ పేరుని ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేవు సార్ కొన్ని మీడియా సంస్థలు. ఏం చెప్తారు సార్? మేజర్ మీడియా సంస్థలు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే రాజకీయ నేపథ్యం ఎక్కువ ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అలా కాదు. బీజేపీ అలా కాదు. రాజకీయ నేపథ్యం చూడరు, సోషల్ ఈక్వేషన్స్ చూస్తారు. సోషల్ ఈక్వేషన్స్ లో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బీసీల వైపు చూస్తుంది. కాబట్టి తప్పకుండా ఈసారి టికెట్ బీసీ అభ్యర్థులైన నాకే ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సార్ మేము మార్నింగ్ కూడా బీసీ సంఘానికి సంబంధించిన నరసింహనేట ఆయనతో మాట్లాడినాం సార్. వెరీ గుడ్. నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఆయన కూడా అదే చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయం చేస్తూ ఉన్నారు, డీకే అరుణ కావచ్చు, ఏపీ జితేందర్ రెడ్డి కావచ్చు, మాకని చెప్పి.
వాళ్ళు అడిగినంత మాత్రం ఏం కాదు. సార్ మీడియా వదులకు వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పేర్లు కూడా వాళ్ళు రాయొచ్చు. ఓకే కానీ టికెట్ మాత్రం నాకే వస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సార్? పార్లమెంట్ నియోజక ప్రజలకు ఒకటే చెప్తున్నాను, సార్ మళ్ళీ మోదీ వస్తేనే సార్ పేద ప్రజలకు మేలు జరుగుతుంది, సార్ దేశం సురక్షితంగా ఉంటుంది, సార్ ప్రపంచంలో మనం ఆర్థికంగా నెంబర్ 1 దేశంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఎందుకంటే ఆయన ఇప్పటికే బాటలు వేసేశారు. ఓకే మనం ఆ బాటలో నడిచి గమ్యం చేరడమే ఆలస్యం అంతే. ఓకే కాబట్టి పేద ప్రజలు, ముఖ్యంగా బీసీలు, సార్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది. సార్ 10 కోట్ల మందికి ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు, 10 కోట్ల మందికి టాయిలెట్ కట్టించాడు, దాదాపు 4 కోట్ల మందికి ఇల్లు కట్టించాడు, ఓకే 41 కోట్ల మందికి ముద్రా లోన్ ఇచ్చాడు. సో మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ అందరూ బెనిఫిట్ పొందారు. ఎస్ సార్ ఈ బెనిఫిట్లన్నీ కంటిన్యూ కావాలంటే రైతులు కూడా కిసాన్ సమ్మాన్ యోజన కింద దాదాపు 53 కోట్ల మందికి 6,000 పడిపోయాయి. ఓకే కాబట్టి ఇవి కంటిన్యూ కావాలన్నా, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నా, మన బీదరికం నుంచి బయటపడాలన్నా మోదీ గారు మళ్ళీ ప్రధాని అయితేనే సాధ్యం. కాబట్టి అందరు కూడా బీజేపీకి ఓటేసి మోదీని మళ్ళీ ప్రధాని చేయడానికి వారి వంతు వాళ్ళు కృషి చేయాలని నేను వాళ్ళకి మనవి చేస్తున్నా. ఎన్డీఏ కూటమి అతుకుల బొంత అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు సార్, దానిపైన ఏం చెప్తారు సార్? మాకు ఎలాగో మెజారిటీ ఉంది, ఓకే అయినా కూడా ఎందుకు మేము పొత్తులకు వెళ్తున్నాం, రీజనల్ పార్టీలతో ఎందుకు వెళ్తున్నాం, ఎన్డీఏ పెద్ద గొడుగు కిందకి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, సార్ మాది సర్కారు ఏర్పాటు చేయడం మా లక్ష్యం కాదు, సార్ దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడం మా లక్ష్యం. అందరు ఆమోద్యం లేకుండా దేశాన్ని తయారు చేయలేము, సర్కారు తయారు చేయొచ్చు. ఓకే సర్కారు ఏర్పాటుకు సింపుల్ మెజార్టీ చాలు. మాకు ఇప్పుడు 282 ఎట్లా వస్తాయి, ఓకే కానీ మా ఉద్దేశం 222 కాదు, 400 పార్ ఎందుకంటున్నామంటే, దేశం పైకి రావాలంటే, దేశం అత్యున్నత స్థానాన్ని చెందాలంటే ముందు ఆలోచనలో ఐకమత్యం రావాలి. ఓకే అందరూ ఒక తాటి మీద నడిచినప్పుడే వస్తుంది. కాబట్టి రీజనల్ పార్టీస్ అందరినీ కలుపుకొని వాళ్ళతో అయితేనే సాధ్యమవుతుంది. అప్పుడే మనం మౌలిక మార్పులు ఏమైనా తీసుకురావాలంటే కాన్స్టిట్యూషన్ లో కూడా తీసుకురాగలం. కాబట్టి అందరితో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది అక్షర సత్యంగా అమలు పరుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ప్రస్తుతం బండారు శాంతికుమార్ సార్ మనతో చెప్పిన విషయాలు. దాదాపు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా టికెట్ మాత్రం బీసీ నాయకునికే వస్తుంది, తప్పకుండా మాకే వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.